హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మే 1 అండ్ 2 కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, 2026 సంవత్సరానికి అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకటించిన థీమ్ ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి, ఎన్ష్యూరింగ్ ఏ హెల్తీ సైకోసోషియల్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అండి. సైకోసోషియల్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అంటే ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, పనిలో ఒత్తిడి, సహచరులతో సంబంధాలు వంటి అంశాలను సూచిస్తుందండి ఇది. అయితే ఈ థీమ్ ద్వారా ఉద్యోగులు కేవలం శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా వర్క్ ప్లేస్ ఉండాలని సూచిస్తుందండి. అయితే మే 1న జరుపుకునే ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా ఈ థీమ్ ప్రకటించబడిందండి. ఇది వర్క్ ప్లేస్లో స్ట్రెస్ మరియు బర్న్అవుట్ తగ్గించి సేఫ్ మరియు సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ కల్పించడాన్ని లక్ష్యంగా పెట్టుకుందండి. ఓకేనా? సో మన క్వశ్చన్ ఏంటంటే 2026 సంవత్సరానికి అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకటించిన థీమ్ ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి, ఎన్ష్యూరింగ్ ఏ హెల్తీ సైకోసోషియల్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అండి. అయితే ఈ సైకోసోషియల్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అంటే ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, పనిలో ఒత్తిడి, సహచరులతో సంబంధాలు వంటి అంశాలను సూచిస్తుందండి. మే 1న జరుపుకునే ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా ఈ థీమ్ ప్రకటించబడిందండి. ఇది వర్క్ ప్లేస్లో స్ట్రెస్ మరియు బర్న్అవుట్ తగ్గించి సేఫ్ మరియు సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ కల్పించడాన్ని లక్ష్యంగా పెట్టుకుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, 2026లో కైలాస్ మానస్ సరోవర్ యాత్ర ఏ నెలల మధ్య జరుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి, జూన్ నుండి ఆగస్ట్ వరకు అండి. కైలాస్ మానస్ సరోవర్ యాత్ర తెలుసు కదండి. ఇది ఒక ప్రముఖ ఆధ్యాత్మిక యాత్ర అండి. ఇది టిబెట్ ప్రాంతంలో జరుగుతుంది. ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు కఠినంగా ఉండడంతో మంచు కరిగే కాలమైన జూన్ నుండి ఆగస్ట్ మధ్య ఈ యాత్ర నిర్వహించబడుతుందండి. అయితే ఈ యాత్రను భారత విదేశాంగ మంత్రి నిర్వహిస్తుందండి. 2026లో రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ఏప్రిల్ 30 నుంచి మే 19 వరకు కొనసాగుతుందండి. మొత్తం 20 బ్యాచ్లుగా యాత్రికులు పంపబడతారండి. మరియు వారు లిప్లేక్ పాస్ మరియు నాతులా పాస్ మార్గాల ద్వారా ప్రయాణిస్తారండి. సో మన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు 2026లో కైలాస్ మానస్ సరోవర్ యాత్ర ఏ నెలల మధ్య జరుగుతుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, జూన్ నుండి ఆగస్ట్ వరకు అండి. అయితే మీకు తెలుసు కదండి, కైలాస్ మానస్ సరోవర్ యాత్ర ఒక ప్రముఖ ఆధ్యాత్మిక యాత్ర అండి. ఇది టిబెట్ ప్రాంతంలో జరుగుతుంది. అయితే ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు కఠినంగా ఉండటంతో మంచు కరిగే కాలం అయిన జూన్ నుండి ఆగస్ట్ మధ్య ఈ యాత్ర నిర్వహించబడుతుందండి. అయితే ఈ యాత్రను ఎవరు నిర్వహిస్తున్నారంటే మన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుందండి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభమైందండి. ఏప్రిల్ 30న ప్రారంభమై మే 19 వరకు కొనసాగుతుందండి. మొత్తం 20 బ్యాచ్లుగా యాత్రికులు పంపబడతారండి. అయితే వారు దేని ద్వారా ప్రయాణిస్తారు అంటే లిప్లేక్ పాస్ మరియు నాతులా పాస్ మధ్య ప్రయాణం కొనసాగిస్తారండి. ఓకేనా? అది కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026లో భారతదేశ స్థానం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ, 157వ స్థానం అండి. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ను రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ సంస్థ విడుదల చేస్తుందండి. ఇది దేశాల్లో మీడియా స్వేచ్ఛ స్థాయిని కొలుస్తుందండి. 2026లో భారత్ 157వ స్థానంలో నిలిచిందండి. ఇది గత సంవత్సరం 151 స్థానంతో పోలిస్తే ఈ స్థానం పడిపోయిందండి ఇప్పుడు. ఈ సూచికలో నార్వే వరుసగా 10వసారి మొదటి స్థానంలో నిలిచిందండి. అయితే ఎరిట్రియా, నార్త్ కొరియా, చైనా చివరి స్థానాల్లో ఉన్నాయండి. భారత్ పొరుగు దేశాలైన నేపాల్ 87వ ప్లేస్లో ఉందండి. శ్రీలంక 134వ ప్లేస్, భూటాన్ 150వ ప్లేస్, బంగ్లాదేశ్ 152వ ప్లేస్, పాకిస్తాన్ 153వ కూడా ఈ జాబితాలో ఉన్నాయండి. ఓకేనా? సో మనం గుర్తుంచుకోవాలి, మన ప్లేస్ 157వ స్థానం అండి. క్వశ్చన్ ఏంటండి, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026లో భారత స్థానం ఏమిటి అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 157వ స్థానం అండి. అయితే దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ సంస్థ విడుదల చేస్తుందండి. ఇది దేశాల్లో మీడియా స్వేచ్ఛా స్థాయిని కొలుస్తుందండి. అయితే 2026లో మన భారత స్థానం 157వ స్థానంలో నిలిచిందండి. ఇది గత సంవత్సరం ఎంత ఉండేదండి, 151వ స్థానంతో పోలిస్తే ఇది పడిపోయిన స్థానం అండి. అయితే ఈ సూచికలో నార్వే వరుసగా 10వసారి మొదటి స్థానంలో నిలిచిందండి. సో అది కూడా గుర్తుంచుకోవాలి. అలాగే చివరి స్థానాల్లో ఏమున్నాయంటే ఎరిట్రియా, నార్త్ కొరియా, చైనా చివరి స్థానాల్లో ఉన్నాయండి. మరి మన భారత్ పొరుగు దేశాలైన నేపాల్ 87, శ్రీలంక 134, భూటాన్ 150, బంగ్లాదేశ్ 152, పాకిస్తాన్ 153వ స్థానాల్లో ఉన్నాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఫార్ములా 1 ప్రోగ్రామ్కు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి, శ్రేయస్ అయ్యర్ అండి. ఫార్ములా 1 అనేది ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మోటార్ స్పోర్ట్స్లో ఒకటండి. కానీ భారతదేశంలో దీని పట్ల అవగాహన చాలా తక్కువగా ఉందండి. ఈ అవగాహనను పెంచడానికి ఈ ప్రోగ్రాం ప్రారంభించబడిందండి. ఇందులో మొదట ఆన్లైన్ క్వాలిఫైయర్స్, తర్వాత సిటీ లెవెల్
సిమ్యులేటర్ రౌండ్స్ నిర్వహిస్తారండి. ఈ ప్రోగ్రామ్ ఫైనల్ నవంబర్ 2026లో ముంబైలో జరుగుతుందండి. శ్రేయస్ అయ్యర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం ద్వారా యువతను ఈ క్రీడ వైపు ఆకర్షించడం లక్ష్యమండి. సో, మన క్వెషన్ ఏంటంటే, భారతదేశంలో ఫార్ములా 1 ప్రోగ్రామ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరిని నియమించారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి శ్రేయస్ అయ్యర్ అండి. అయితే తెలుసు కదండీ! ఫార్ములా 1 అనేది ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మోటార్ స్పోర్ట్స్‌లో ఒకటండి. కానీ భారతదేశంలో దీని పట్ల అవగాహన కొంచెం తక్కువగానే ఉందండి. ఈ అవగాహన పెంచడానికే ఈ ప్రోగ్రామ్‌ను ప్రారంభించబడిందండి. అయితే ఇందులో మొదట ఆన్‌లైన్ క్వాలిఫైయర్స్, తర్వాత సిటీ లెవెల్ సిమ్యులేటర్ రౌండ్స్ నిర్వహిస్తారండి. అయితే ఈ ప్రోగ్రామ్ ఫైనల్ ఎక్కడ జరుగుతుంది అంటే నవంబర్ 2026లో ముంబైలో జరుగుతుందండి. అయితే శ్రేయస్ అయ్యర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం ద్వారా యువతను ఈ క్రీడ వైపు ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో కొత్త సెల్ బ్రాడ్‌కాస్ట్ ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టమ్‌ను ఏ సంస్థ పరీక్షించింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ అండి. ఈ ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టమ్‌ను టెలికమ్యూనికేషన్ శాఖ మరియు ఎన్‌డీఎంఏ కలిసి అభివృద్ధి చేశారండి. సచెట్ అనే ఇంటిగ్రేటెడ్ అలర్ట్ సిస్టమ్‌లో భాగంగా పనిచేస్తుందండి. ఇది అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వెంటనే హెచ్చరికలు పంపించడానికి ఉపయోగపడుతుందండి. భూకంపాలు, సునామీలు, వరదలు వంటి సమయానికి స్పందించాల్సిన విపత్తుల సమయంలో మొబైల్ ఫోన్లకు నేరుగా సందేశాలు పంపి ప్రజలను అప్రమత్తం చేయడమే దీని ముఖ్య లక్ష్యం అండి. ఓకేనా? సో, మన క్వెషన్ ఏంటంటే, భారతదేశంలో కొత్త సెల్ బ్రాడ్‌కాస్ట్ ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టమ్‌ను ఏ సంస్థ పరీక్షించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ అండి. అయితే ఈ ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టమ్ ఎవరండి? టెలికమ్యూనికేషన్ శాఖ మరియు ఎన్‌డీఎంఏ కలిసి అభివృద్ధి చేశారండి. ఇది సచెట్ అనే ఇంటిగ్రేటెడ్ అలర్ట్ సిస్టమ్‌లో భాగంగా పనిచేస్తుందండి. ఇది అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వెంటనే హెచ్చరికలు పంపించడానికి ఉపయోగపడుతుందండి. అయితే దీని ముఖ్య లక్ష్యం ఏంటంటే, భూకంపాలు, సునామీలు, వరదలు వంటి సమయానికి స్పందించాల్సిన విపత్తుల సమయంలో మొబైల్ ఫోన్లకు నేరుగా సందేశాలు పంపి ప్రజలను అప్రమత్తం చేయడమే దీని ముఖ్య లక్ష్యం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. నమ్మ 112 హెల్ప్ లైన్‌లో ఏఐ ఆధారిత బహుభాషా ఫీచర్‌ను ఏ నగర పోలీస్ ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ బెంగుళూరు అండి. బెంగుళూరు ఒక విభిన్న భాషలు మాట్లాడే ప్రజలతో కూడిన నగరం కావడంతో ఎమర్జెన్సీ సమయంలో భాషా సమస్యలు ఎదురవుతాయని, ఈ సమస్యను తగ్గించడానికి నమ్మ 112 హెల్ప్ లైన్ ఏఐ ఆధారిత మల్టీలింగ్వల్ ఫీచర్‌ను ప్రవేశపెట్టారండి. ఈ సిస్టమ్ 10 కంటే ఎక్కువ భాషలను అర్థం చేసుకుని వెంటనే అనువదించగలదండి. ఇందులో భారతీయ భాషలతో పాటు స్పానిష్, ఫ్రెంచ్, అరబిక్ వంటి విదేశీ భాషలు కూడా ఉన్నాయండి. అయితే ఇది పోలీస్, ఫైర్, అంబులెన్స్ సేవలను ఒకే హెల్ప్ లైన్ ద్వారా అందించే విధంగా పనిచేస్తుందండి. ఓకేనా? సో, గుర్తుంచుకోవాలి. నెంబర్ ఎంత అండి? 112. పేరేంటి? నమ్మ 112 హెల్ప్ లైన్‌లో ఏఐ ఆధారిత బహుభాషా ఫీచర్‌ను ఏ నగర పోలీస్ ప్రారంభించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బెంగుళూరు అండి. ఎందుకంటే బెంగుళూరు ఒక విభిన్న భాషలు మాట్లాడే ప్రజలతో కూడిన నగరం కావడంతో ఎమర్జెన్సీ సమయంలో భాషా సమస్యలు ఎదురవుతాయండి. ఈ సమస్యను తగ్గించడానికి నమ్మ 112 హెల్ప్ లైన్‌లో ఏఐ ఆధారిత మల్టీలింగ్వల్ ఫీచర్‌ను ప్రవేశపెట్టారండి. అయితే ఈ సిస్టమ్‌లో 10 కంటే ఎక్కువ భాషలను అర్థం చేసుకొని వెంటనే అనువదించగలదండి. అయితే ఇందులో మరో విశేషం ఏంటంటే, భారతీయ భాషలతో పాటు స్పానిష్, ఫ్రెంచ్, అరబిక్ వంటి విదేశీ భాషలు కూడా ఉన్నాయండి. అలాగే ఇది పోలీస్, ఫైర్, అంబులెన్స్ సేవలను ఒకే హెల్ప్ లైన్ ద్వారా అందించే విధంగా కూడా పనిచేస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. సంరక్షణ పనుల కోసం 2026 విట్లీ అవార్డు గెలుచుకున్న భారతీయ శాస్త్రవేత్త ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి పర్వీన్ షైక్ అండి. పర్వీన్ షైక్ గార్డియన్స్ ఆఫ్ ది స్కిమ్మర్ అనే ప్రాజెక్ట్ ద్వారా ప్రమాదంలో ఉన్న ఇండియన్ స్విమ్మర్ పక్షిని రక్షించడానికి చేసిన కృషికి ఈ అవార్డు పొందారండి. విట్లీ అవార్డును సాధారణంగా గ్రీన్ ఆస్కార్స్ అని పిలుస్తారండి. ఎందుకంటే ఇది పర్యావరణ పరిరక్షణలో విశేష కృషి చేసిన వారికి అంతర్జాతీయ స్థాయిలో ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు అండి. ప్రతి విజేతకు సుమారు 50,000 యూరోస్ అంటే మన కరెన్సీలో 52 లక్షలు అందించబడతాయండి. తద్వారా వారు తమ ప్రాజెక్ట్‌ను మరింత అభివృద్ధి చేసుకోగలరండి. సో, మన క్వెషన్ ఏంటంటే 2026 విట్లీ అవార్డు గెలుచుకున్న భారతీయ శాస్త్రవేత్త ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పర్వీన్ షైక్ అండి. ఏం చేశారనంటే గార్డియన్స్ ఆఫ్ ది స్కిమ్మర్ అనే ప్రాజెక్ట్ ద్వారా ప్రమాదంలో ఉన్న ఇండియన్ స్కిమ్మర్ పక్షిని రక్షించడానికి చేసిన కృషికి ఈ అవార్డు పొందారండి. అయితే విట్లీ అవార్డును సాధారణంగా ఏమని పిలుస్తారండి? గ్రీన్ ఆస్కార్స్ అని పిలుస్తారండి. ఎందుకంటే ఇది పర్యావరణ పరిరక్షణలో విశేష కృషి చేసిన వారికి అంతర్జాతీయ స్థాయిలో ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు అండి. ప్రతి విజేతకి ఎంత అండి? సుమారు 50,000 యూరోస్ అదే మన కరెన్సీలో అయితే 52 లక్షల నిధులు అందించబడతాయండి. తద్వారా వారు తమ ప్రాజెక్ట్‌ను మరింత అభివృద్ధి చేయగలరండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో స్వయం సహాయక సంఘాల కోసం జీరో బ్యాలెన్స్ ఖాతాలను ప్రారంభించిన సంస్థ ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అండి. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్
ఈ జీరో బ్యాలెన్స్ ఖాతాలను స్వయం సహాయక సంఘాల కోసం ప్రారంభించిందండి. ముఖ్యంగా మహిళల ఆర్థిక సాధికారతను పెంచడానికండి. ఈ ఖాతాల్లో కనీస నిల్వ అవసరం ఉండదండి. మరియు అకౌంట్ ఓపెన్, డిపాజిట్లు, విత్‌డ్రాల్స్‌పై ఎలాంటి ఛార్జీలు కూడా ఉండవండి. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు సులభంగా బ్యాంకింగ్ సేవలను ఉపయోగించగలరండి. మరియు బ్యాలెన్స్ ఆధారంగా 2% నుండి 2.25% వరకు వడ్డీ కూడా పొందగలరండి. ఓకేనా? సో, మన క్వెషన్ ఏంటండి? భారతదేశంలో స్వయం సహాయక సంఘాల కోసం జీరో బ్యాలెన్స్ ఖాతాలను ప్రారంభించిన సంస్థ ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అండి. ఈ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఈ జీరో బ్యాలెన్స్ ఖాతాలను స్వయం సహాయక సంఘాల కోసం ప్రారంభించిందండి. ముఖ్యంగా మహిళల ఆర్థిక సాధికారతను పెంచడానికండి. అయితే ఈ ఖాతాల్లో కనీస నిల్వ అవసరం ఉండదండి. మరియు అకౌంట్ ఓపెనింగ్, డిపాజిట్లు, విత్‌డ్రాల్స్‌పై కూడా ఎలాంటి ఛార్జీలు ఉండవండి. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు సులభంగా బ్యాంకింగ్ సేవలను ఉపయోగించగలరండి. మరియు బ్యాలెన్స్ ఆధారంగా ఎంత అండి? 2% నుండి 2.25% వరకు వడ్డీ కూడా పొందగలరండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 57వ అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం ఐఎఫ్ఎఫ్ఐకు ఫెస్టివల్ డైరెక్టర్‌గా ఎవరిని నియమించారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి, అశుతోష్ గోవారికర్ అండి. అశుతోష్ గోవారికర్ ఒక ప్రముఖ భారతీయ దర్శకుడండి. ఇప్పుడు 57వ ఐఎఫ్ఎఫ్ఐ ఫెస్టివల్ డైరెక్టర్‌గా నియమించబడ్డారండి. ఈ ఫెస్టివల్ నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో జరుగుతుందండి. గోవా 2004 నుండి ఈ ఉత్సవానికి స్థిరమైన వేదికగా ఉందండి. అతను గతంలో ఈ బాధ్యతలు నిర్వహించిన ఎవరండి? శేఖర్ కపూర్‌ను భర్తీ చేశారండి. శేఖర్ కపూర్ 55, 56వ ఎడిషన్‌కి ఉన్నారండి. ఇప్పుడు 57వ ఎడిషన్‌కి అశుతోష్ గోవారికర్ ఫెస్టివల్ డైరెక్టర్‌గా నియమించబడ్డారండి. అయితే ఈ సంవత్సరం స్పెయిన్‌ను కంట్రీ ఆఫ్ ఫోకస్‌గా ఎంపిక చేశారండి. అంటే ఆ దేశ సినిమాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారండి. ఓకేనా? సో, మన క్వెషన్ ఏంటండి? ఎనిమిదవదండి. 57వ అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం ఫెస్టివల్ డైరెక్టర్‌గా ఎవరిని నియమించారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, అశుతోష్ గోవారికర్ అండి. ఈ ఫెస్టివల్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది అంటే నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో నిర్వహించబడుతుందండి. గోవా ఎప్పటి నుండి అండి? 2004 నుండి ఈ ఉత్సవానికి స్థిరమైన వేదికగా ఉందండి. అయితే గతంలో ఈ బాధ్యతలు ఎవరు నిర్వహించారు అంటే శేఖర్ కపూర్ నిర్వహించాడండి. అతని ప్లేస్‌లో ఇప్పుడు భర్తీ చేశారండి అతన్ని. ఈ సంవత్సరం స్పెయిన్‌ను కంట్రీ ఆఫ్ ఫోకస్‌గా ఎంపిక చేశారండి. అంటే ఆ దేశ సినిమాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 2026, 27 సంవత్సరానికి పార్లమెంటరీ కమిటీలను ఎవరు పునర్వ్యవస్థీకరించారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి, ఓం బిర్లా అండి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా 2026, 27 సంవత్సరానికి పార్లమెంటరీ కమిటీలను పునర్వ్యవస్థీకరించారండి. ఈ కమిటీలు ప్రభుత్వ ఖర్చులు, విధానాలు మరియు పనితీరును పర్యవేక్షించే కీలక వ్యవస్థగా పనిచేస్తాయండి. ఈ పునర్వ్యవస్థీకరణలో ముఖ్యమైన కమిటీలు ఒకసారి చూసుకుంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అండి, పిఏసి అంటారు. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ను మళ్ళీ చైర్మన్‌గా నియమించారండి. ఇందులో 15 లోక్సభ మరియు 7 రాజ్యసభ సభ్యులు ఉంటారండి. అలాగే కమిటీ ఆన్ పబ్లిక్ అండర్‌టేకింగ్‌కి బీజేపీ ఎంపీ బైజయంత్ పాండాను మళ్ళీ చైర్మన్‌గా నియమించారండి. ఇందులో కూడా 15 లోక్సభ మరియు 7 రాజ్యసభ సభ్యులు ఉంటారండి. అలాగే కమిటీ ఆఫ్ ఎస్టిమేట్స్‌కి బీజేపీ ఎంపీ డాక్టర్ సంజయ్ జైస్వాల్‌ను మళ్ళీ చైర్మన్‌గా నియమించారండి. ఇందులో మొత్తం 30 లోక్సభ సభ్యులు ఉంటారండి. కమిటీ ఆన్ ది వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీ అండ్ ఎస్టీకి బీజేపీ ఎంపీ ఫగ్గన్ సింగ్ కులస్తేను మళ్ళీ చైర్మన్‌గా నియమించారండి. ఇందులో 20 లోక్సభ సభ్యులు మరియు 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారండి. ఇలా ప్రతి కమిటీకి సభ్యులు నియమించి పార్లమెంటరీ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేలా చేశారండి. ఓకేనా? సో, గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో గిగ్ వర్కర్ల కోసం తొలి డిజిటల్ ఫిర్యాదు పరిష్కార వ్యవస్థను ఏ రాష్ట్రం ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి, కర్ణాటక అండి. గిగ్ వర్కర్లు అంటే ఎవరంటే ఉబర్, స్విగ్గీ వంటి ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా పనిచేసే కార్మికులండి. వీరు సాధారణ కార్మిక చట్టాల పరిధిలోకి రావడం లేదండి. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని కర్ణాటక ప్రభుత్వం ఈ డిజిటల్ గ్రీవెన్స్ రిసెడ్రెసల్ సిస్టమ్‌ను ప్రారంభించిందండి. ఈ వ్యవస్థ మే 1, 2026 ఇంటర్నేషనల్ లేబర్ డే నుండి అధికారికంగా అమల్లోకి వచ్చిందండి. దీని ప్రధాన లక్ష్యం ట్రెడిషనల్ లేబర్ లాస్ లేని నాన్ స్టాండర్డ్ వర్కర్స్‌కి చట్టపరమైన సహాయం మరియు సామాజిక భద్రత కల్పించడం అండి. నమ్మయాత్రి మరియు యూలో వంటి ప్లాట్‌ఫామ్‌లు ఇప్పటికే ఈ వ్యవస్థలో కలిసాయండి. అమెజాన్ వంటి సంస్థలు కూడా చేరే ప్రక్రియలో ఉన్నాయండి. ఓకేనా? సో, మన క్వెషన్ ఏంటంటే భారతదేశంలో గిగ్ వర్కర్ల కోసం తొలి డిజిటల్ ఫిర్యాదు పరిష్కార వ్యవస్థను ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, కర్ణాటక అండి. ఎవరండి ఈ గిగ్ వర్కర్లు అంటే ఉబర్, స్విగ్గీ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పనిచేసే కార్మికులను గిగ్ వర్కర్లు అంటారండి. వీరు సాధారణ కార్మిక చట్టాల పరిధిలోకి రావడం లేదండి. అయితే ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని కర్ణాటక ప్రభుత్వం ఈ డిజిటల్ గ్రీవెన్స్ రిసెడ్రెసల్ సిస్టమ్‌ను ప్రారంభించిందండి. అయితే ఈ వ్యవస్థ మే 1, 2026న ఇంటర్నేషనల్ లేబర్ డే నుండి అధికారికంగా అమల్లోకి వచ్చిందండి. దీని ప్రధాన లక్ష్యం
ట్రెడిషనల్ లేబర్ లాస్ లేని నాన్ స్టాండర్డ్ వర్కర్స్కి చట్టపరమైన సహాయం మరియు సామాజిక భద్రత కల్పించడం అండి. అయితే ఇందులో నమ్మయాత్రి మరియు యూలో వంటి ప్లాట్ఫామ్లు ఇప్పటికే ఈ వ్యవస్థను కలిశాయండి. అమెజాన్ వంటి సంస్థలు కూడా చేరే ప్రక్రియలో ఉన్నాయండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి అనుపిందర్ సింగ్ గ్రేవాల్ అండి. జస్టిస్ అనుపిందర్ సింగ్ గ్రేవాల్ పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అండి. ఆయన్ను ఎన్సీఎల్టీ అధ్యక్షుడిగా నియమించారండి. ఎన్సీఎల్టీ ఒక క్వాషీ జ్యుడిషియల్ బాడీ అండి. ఇది కంపెనీలకు సంబంధించిన వివాదాలు మరియు ఇన్సాల్వెన్సీ కేసులను పరిష్కరిస్తుందండి. ఇది కంపెనీస్ యాక్ట్ 2013 కింద పనిచేస్తుందండి మరియు కార్పొరేట్ న్యాయ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుందండి. సో మన క్వశ్చన్ ఏంటంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అనుపిందర్ సింగ్ గ్రేవాల్. ఎవరండి ఈయన అంటే ఈయన పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అండి. ఆయన ఇప్పుడు ఎన్సీఎల్టీ అధ్యక్షుడిగా నియమించారండి. ఈ ఎన్సీఎల్టీ ఒక క్వాసీ జ్యుడిషియల్ బాడీ అండి. ఇది కంపెనీలకు సంబంధించిన వివాదాలు మరియు ఇన్సాల్వెన్సీ కేసులను పరిష్కరిస్తుందండి. ఇది ఏదండి కంపెనీస్ యాక్ట్ 2013 కింద పనిచేస్తుందండి మరియు కార్పొరేట్ న్యాయ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. మే 2026లో భారతదేశాన్ని సందర్శించనున్న టో లామ్ ఏ దేశ అధ్యక్షుడు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి వియత్నాం అండి. వియత్నాం అధ్యక్షుడు టో లామ్ మే 5 నుంచి 7 వరకు 2026 మధ్య భారత్ను సందర్శించనున్నారండి. ఇది ఆయన 2026 ఏప్రిల్లో పదవికి వచ్చిన తర్వాత మొదటి అధికారిక రాష్ట్ర పర్యటన అండి. ఈ సందర్శన భారత్ వియత్నాం మధ్య 2016లో ప్రారంభమైన కంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్కు 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో జరుగుతుందండి. ఈ పర్యటనలో ఆయన న్యూఢిల్లీ, బోధ్గయ మరియు ముంబై నగరాలను సందర్శించనున్నారండి. సో మన క్వశ్చన్ ఏంటంటే ఎవరండి ఆ పేరు? టో లామ్ భారతదేశాన్ని సందర్శించనున్నారండి. ఆయన ఏ దేశ అధ్యక్షుడు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి వియత్నాం అండి. ఎప్పుడు వస్తున్నారంటే మే 5 నుంచి 7 వరకు భారత్ను సందర్శించనున్నారండి. ఇది ఆయన 2026 ఏప్రిల్లో పదవిలోకి వచ్చినారండి. ఆ తర్వాత ఇది మొదటి అధికారిక రాష్ట్ర పర్యటన అండి. అయితే ఈ సందర్శన భారత్ వియత్నాం మధ్య 2016లో ప్రారంభమైన ఏంటంటే కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్కు 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో జరుగుతుందండి. అయితే ఈ పర్యటనలో ఆయన న్యూఢిల్లీ, బోధ్గయ మరియు ముంబై నగరాలను సందర్శించనున్నారండి. ఓకేనా. పేరు గుర్తుంచుకోవాలి. టో లామ్ ఏ దేశ అధ్యక్షుడు అంటే వియత్నాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వశ్చన్ని డిస్కస్ చేసాం. ఆన్సర్ తెలిస్తే మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. గ్రీన్ ఆస్కర్స్గా ప్రసిద్ధి చెందిన అవార్డు ఏది? కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.